యనమల రామకృష్ణ గారు ఏదో లేఖ రాశారు, ఏంది ఎవరు మాట్లాడతారా? క్లోజ్ చేద్దాం, చాలాసేపు 1 అవర్ అయింది అనమాట. యనమల రామకృష్ణ గారు లేఖ ఆయన దాంట్లో కన్సర్న్ మిగతాది ఎందుకు రాశారో తెలియదు కానండి. ఆయన వ్యక్తిగతంగా చాలా బాగుంటారు, అది పక్కన పెడదాం కానండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కుటుంబానికి ఎన్ని పదవులు ఉన్నాయి, ఆయన కుటుంబానికి కూడా అనే పదవులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు అధికారం చెలాయించినప్పుడు ప్రతిపక్ష హోదా నేతలో, కేబినెట్ హోదా నేతలు ఉన్నారు లేదా ఉన్నారండి. ఎమరైట్ నో బెటర్ దాన్ని ఉన్నారు. 3 రాజధానుల బిల్లు శాసనమండలిలో అడ్డుకుంది కూడా ఆయనే. అదని చెప్పి అలాంటి ఆయన ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి గారు కుటుంబంలో వచ్చేసారు, వాళ్ళ అమ్మాయి గారు సీట్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఆయన వెంకుడు గారు ఆన్ ఈజ్ ఓన్. యనమల గారి వల్ల అవ్వలేదని ఆయన ఓన్ సుధాకర్ గారు ఆయన ఈజ్ ఓన్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నారు దాన్ని? కుటుంబ సభ్యుడు ఏమండి, బాలకృష్ణ గారు ఆయన ఓన్ గా నగ్గినా కుటుంబ సభ్యుడి కింద ఎక్కేస్తానేమో, దాంట్లో ఉండదు. అటు ఇటు మన ప్రాంతం మాట్లాడుకోవాలి, మనవాడు ఆడవాడు పక్కవాడు అని ఉండదండి దీంట్లో నా దగ్గర. సో బాలకృష్ణ అని ఓన్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కుటుంబం కాదా? ఎన్టీ రామారావు గారు కుటుంబం కింద ఎక్కేస్తారు, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినట్టు అవ్వదు కదా. అది కాదండి, కుటుంబం నుంచి ఉన్నారన్నా. కుటుంబం నుంచి ఉండడం వేరు, కుటుంబానికి ఇవ్వడం వేరు కదా. ఏమండి, కుటుంబం నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాలకృష్ణ గారికి ఇచ్చినప్పుడు నలుగురు సభ్యులే. యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కాబట్టి మళ్ళీ ఆయన వియ్యంకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, మరి వాళ్ళు కూడా లెక్కట్లేదు. రాష్ట్రానికి కన్ఫైన్ మాట్లాడుతున్నాను. అందువల్ల నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. అందులో కేబినెట్ మంత్రి హోదాలో గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కొనసాగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? యనమల గారు. ఎప్పుడు? యనమల గారు ఇప్పుడు వరకు గత 10 ఏళ్ళ నుంచి కేబినెట్ హోదాలో ఉన్నారు కదండి. సార్ 5 ఏళ్ళు మంత్రి, మొన్నటి దాకా ప్రతిపక్షం అపోజిషన్. చంద్రబాబు నాయుడు గారు ఏ హోదా ఉందో అంతకన్నా పెద్ద హోదా ఉంది ఆయనకి. అసెంబ్లీ కంటే శాసన మండలిలో పెద్ద హోదా, శాసన మండలిలో ఆయనకి పెద్ద హోదా ఉంది. ఆయన ఉన్నారు. అంతకుముందు తీసేసిన తర్వాత అంతకుముందు మంత్రిగానే ఉన్నారు కదా, అందుకు స్పీకర్గా ఉన్నారు, పదవిలో ఉన్నారు. ఏ రోజు 3 సార్లు ఓడిపోయినా సరే పదవిలోనే కంటిన్యూ అవుతా ఉన్నారు, అటుగానే కొన్నాళ్ళు మినహాయించి. సరే, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆయన పాయింట్ 2 విషయాలు రైజ్ చేసిన దాంట్లో మాట్లాడుకోవాలి. పాయింట్ 1, ఆ రోజు ల్యాండ్ ఏది ప్రజల దగ్గర తీసుకున్నప్పుడు ఎవరు ఉద్యమించారండి? 1997లో పోర్టులో ఉన్నప్పుడు రాష్ట్ర క్యాబినెట్లో ఎవరున్నారండి ఆ ప్రాంతం నుంచి? దివి ఫార్మాస్యూటికల్స్ ల్యాండ్ ఇవ్వండి కూర్చొని సెటిల్ చేసింది ఎవరండి? ఆయన పాత్ర లేదా? ప్రశ్నించుకోండి. 1997లో ఆయన స్పీకర్గా ఉన్నారు. స్పీకర్గా ఉన్నప్పుడు నేను జిఎంసీ బాలయ్య గారు మంత్రిగా ఉన్నారు. మంత్రి కేంద్రం గురించి స్పీకర్గా ఉన్నారు. స్పీకర్ తర్వాత మంత్రి చేశారు. మంత్రి చేసింది 99 నుంచి. అవునండి, మంత్రి చేశారు. 97లోనే దివి ల్యాబ్స్ గురించి మాట్లాడాను నేను. దివి ల్యాబ్స్ కి ల్యాండ్ ఇచ్చినప్పుడు ఎవరు ఆ విషయాన్ని ఇబ్బంది లేకుండా సెటిల్ చేశారు? ఒకసారి మీకు దివి కంపెనీ వాళ్ళు నుండి పిలిపించి మాట్లాడండి. వాళ్ళు థ్యాంక్స్ చెప్పింది కూడా ఎవరికి? ఆ రోజు బాగా అనిపించింది. ఆ రోజు బలహీన వర్గాల వాళ్ళకి ఉన్నారు. ఇవాళ ఇన్ని రోజులు బట్టి మాట్లాడలేంది, ఒక రాజ్యసభ సీటు రాలేదనో లేదా ఇంకోటి రాలేదని మాట్లాడే ఆరోపణలు వచ్చినప్పుడు ఎలా సమాధానం చెప్పుకుంటారా? రాజ్యసభ సీటుకు వచ్చేదానికి రోజు ముందు కనుక స్టేట్మెంట్ పేపర్ వస్తే ఎలా సమాధానం చెప్పుకుంటారండి? ఆనెస్ట్గా మాట్లాడండి. 9,000 మంది వాళ్ళ రైతులు బాధపడుతుంటే ఏ రోజు కూడా సిపిఎం పార్టీ వెళ్ళి ఉద్యమించింది అక్కడ. ఆయన చేసిన ఆరోపణ ఏంటి, తప్పేంటి? నేను తప్పని నేను ఎక్కడన్నానండి? రైట్ టైంలో నేను అన్నా 9,300 ఎకరాలు చేస్తున్నప్పుడు ఇవాళ లాస్ట్ మినిట్ సిపిఎం పార్టీ ఉద్యమించింది, మిగతా వాళ్ళు అనేక మంది ఉద్యమించారు. ఈ రోజు వరకు నేనన్నా, ఈ రోజు వరకు మాట్లాడకుండా రాజ్యసభ సభ్యత్వం వస్తుందని ఆశించి రానప్పుడు మాట్లాడితే ఏమనుకుంటారు? రైట్, టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కరెక్ట్ కదా వేణార్ గారు కదా, టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ పోరాటం మీద టైం అనేది ఇంపార్టెంట్ యనమల రామకృష్ణుడికి మాత్రమేనా? నేను ఇంతకుముందు డిబేట్ స్టార్టింగ్ లో చాలా సార్లు చెప్పా, కేవీ రావుని బదిలిస్తే 3 సంవత్సరాలు ఎందుకు? కేవీ రావు గారికి ఎవరు సపోర్ట్ చేశారంటున్నాను. 3 సంవత్సరాలు ఎందుకు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు ఎందుకు నిద్రపోయారు? పవన్ కళ్యాణ్ పోర్టు పోయిన రోజు మాత్రమే తెల్లారు ఎందుకు కంప్లైంట్ చేశారు అంటే అది టైం కాదు. కాదండి, స్పీకర్ గా ఉంది ఎవరంటున్నప్పుడు ఈయన అంటే అబ్జెక్షన్ చేసుకుని స్పీకర్ గా నేను ఉన్నంటే ఈయనే కదండి తీసుకొచ్చి చంద్రబాబు గారు కూర్చోబెట్టింది. మాట్లాడతారు మీకు, మీరు ఉన్నారు, నేను ఉన్నాను. ఈయన్ని చంద్రబాబు గారి నాయుడు గారిని చేసుకుని ఎన్టీ రామారావు గారి చేతులెత్తి దండం పెట్టి ఈ దేశ చరిత్రలో ఎవరన్నా సరే, దేశ చరిత్రలో ఎవరన్నా సరే నన్ను పదవి నుంచి తొలగిపోయే ముందు ఒక ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి అవకాశం, కనీసం మానవతా ధర్మం, చేతులెత్తి 2 చేతులెత్తి స్పీకర్ గారు నాకు అవకాశం ఇవ్వనప్పుడు ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎవరి కోసం ఇవ్వలేదు? అలా ఇవ్వకపోవడం వల్ల అలా ఇవ్వకపోవడం వల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది? ఎవరికి ప్రయోజనం జరిగినా ఈయన ప్రయోజనం జరిగింది. స్పీకర్ గా తర్వాత మంత్రి అయ్యారు.
ఆయన ముఖ్యమంత్రి ప్రయోజనం చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇద్దరు ప్రయోజనం పొందారు, ఒకరు కాదండి, పరస్పర ప్రయోజనం అంటారు దీన్ని. ఇద్దరు పరస్పర ప్రయోజనం పొందారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని టేక్ ఓవర్ చేసుకున్న క్రమంలో ఈయన దానికి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎన్టీ రామారావు గారిని దెబ్బ కొడతానికి ఆయుధంగా ఉపయోగపడ్డారు. ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిస్తే ఆయన కూడా పొడిచారు, దాంట్లో ఉన్నారు అనుకుంటే అనుకుంటే ఏంటండి, ఉన్నారా లేదా అండి, అంతే మాట్లాడతారండి. అదే చెప్తున్నా, నువ్వు చంద్రబాబు నాయుడు గారు పొడిచారు నిజం అనుకుంటే ఆయన కూడా ఉన్నట్టే కదా. డెఫినెట్ ఎన్టీ రామారావు గారికి అన్యాయం జరిగిన దాంట్లో నేను ఉన్నాను. పొడిచారా చంద్రబాబు నాయుడు గారు? ముందు నుంచి పొడిచారు, అనుమానం అన్యాయం జరిగింది. మీరు పర్యాలు పెట్టుకోండి, ఎన్టీఆర్ గారికి ఆ రోజు అన్యాయం జరిగింది. పొడిచినప్పుడు యనమల రామకృష్ణ గారు కూడా పక్కనే ఉన్నారు. యనమల రామకృష్ణ గారు ఇంకా పక్కన చాలా మంది ఉన్నారు కదా, ఒకనే కాదు, ముఖ్యమైన పాత్ర పోషించారు కదా. దాంట్లో ఆయన అటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ నిలబడడానికి చంద్రబాబు నాయుడు గారు పార్టీ అనమాకండి, చంద్రబాబు నాయుడు గారు నిలబడమే పార్టీ నిలబడ్డారు. ఓకే అండి, చంద్రబాబు నాయుడు చెప్పండి మీ అభిప్రాయం. నిలబడడానికి కారణమైన ముగ్గురు నలుగురు ఐదుగురు ఇంపార్టెంట్ వ్యక్తుల్లో ఒక్కడిగా ఉన్న యనమల రామకృష్ణ గారికి ఈయన ఒక లెటర్ రాసి, ఒక విమర్శ లేకుండా నిన్న మళ్ళీ ఆయన లెటర్ రాశారు. నా జీవితం తెలుగుదేశం పార్టీతో, నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నా ఈ జన్మంతా నేను తెలుగుదేశం పార్టీతో ఉంటానని లేఖ రాశారు ఆయన. అది ఎక్కడ రావట్లా మీడియాలో. పాయింట్ ఏంటంటే అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేస్తూ వస్తున్న యనమల రామకృష్ణ గారు ఒక లేఖ రాస్తే, నీ కుటుంబానికి పదవి ఇచ్చాం, నీ మేనల్లుడికి పదవి ఇచ్చాం, నీ వియ్యంకుడికి పదవి ఇచ్చాం, ఇవన్నీ లెక్కలు చెప్తారా? మీరు మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారి గురించి, బాలకృష్ణ గారి గురించి మాట్లాడినప్పుడు అది మీకు కనపడదు, వన్ సైడే కనపడుతుంది, రెండో సైడ్ ఎందుకు కనపడదు తెలియట్లేదు. నేను ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ ఏలూరు పార్లమెంట్ సీట్ ఉంది, పిఎంకే డిస్టిలరీస్ ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, బలవంతంగా గుంజుకొచ్చి నువ్వు తప్ప ఎవడు పోటీ చేయడానికి టికెట్ ఇచ్చి. ఇది కాదండి, ఇంకెవరు కాళ్ళు పోటీ చేయడానికి రాలేదు. మీరు సపోర్ట్ చేయడానికి, నేను వ్యతిరేకం చేయడానికి కాదు, మన సపోర్ట్ చేయడానికి వ్యతిరేకం చేయడానికి ఇక్కడ లేవండి. వాస్తవాలు మాట్లాడుకుంటాను, వాస్తవమే అది చెప్తున్నా. నేను డిస్టిలరీ గురించి మాట్లాడుతాను, మీరు ఇంకో దాని మహేష్ సీట్ గురించి చెప్తున్నారు. అదే డిస్టిలరీస్ ఎవరిదండి? ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాల్లో పార్ట్ అండ్ పార్షియల్ గా డిస్టిలరీ ఉందా వారిది? ఎవరిది? మహేష్ గారు డిస్టిలరీస్ లేవా? అని అసోస్ డిస్టిలరీస్ నాకు తెలియదు, మీకు తెలవచ్చు. ఇవాళ మీరు సరే ఆయన డబ్బులు పెట్టుకున్నారు, ఆయన వచ్చే తప్పు లేదు. ఇప్పుడు కడప జిల్లా వాళ్ళు వెస్ట్ గోదావరి వస్తే మా జిల్లాకు వచ్చారు, మా కాన్స్టిట్యూన్సీ మా జిల్లానే కదా అది, అందువల్ల తప్పే లేదు. సీఎం రమేష్ గారు ఇక్కడికి అనకాపల్లిలో పోటీ చేశారు, ఇద్దరు కడప జిల్లా. తప్పు అనుకోవట్లేదు, ఎందుకు ఆదిలాబాద్ జిల్లా పోటీ చేసిన తప్పు అన్నాం. చంద్రబాబు నాయుడు గారిపై కుప్పం పోయారు, పక్కన ఆ జిల్లా నుంచి పక్క జిల్లాకి వెళ్ళారని పిఠాపురం పోటీ చేశారు. మీ ఊళ్ళో చేయాలి కదా? కాదండి, మా ఊళ్ళో చేశారు కదా, మీ ఊళ్ళో చేశారు. రాష్ట్ర స్థాయి నాయకులకండి, రాష్ట్ర స్థాయి, ఇప్పుడు నేను ఆయన కుర్రాడు కాదు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడు, గుర్తుంచుకోండి, ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు. ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా కుర్రోడా, రాష్ట్ర నాయకుడు. అక్కడ వెళ్ళాక తర్వాత కుర్రాడు ఉన్నప్పుడు వెళ్ళలేదు కానీ వదిలేదు కానీ రెండోసారి ఎమ్మెల్యే. సరే ఏదైనా ఆయన వయసు మీకు మంత్రి అయిన తర్వాత వెళ్ళాడు. మంత్రి 75 మీ మీతో మాట్లాడితే మీరు అలా మాట్లాడవచ్చు. చంద్రగిరి ఎమ్మెల్యే సార్, మంత్రి అయ్యాడండి, 78 మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత ఎప్పుడు వెళ్ళాడు? 89లో వెళ్తాం అనేది మంత్రి 11 సంవత్సరాలకు వెళ్ళాడు ఆయన. విషయం అది ఓడిపోయాడు కదా, తర్వాత మధ్యలో ఓడిపోవచ్చు అండి. ఏది ఎక్కడ? చంద్రగిరి ఓడిపోయాడు కదా. అవునండి, చంద్రబాబు నాయుడు గారు మీరు 83లో వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో చేశారు. 85 పోటీ చేయలేదు, 89లో చేశారు, చరిత్ర అది. అందువల్ల ఆయన మంత్రిగా పనిచేసిందా తెలియరంటున్నాను. సరే, నేను అన్న ఇవన్నీ గురించి మాట్లాడుకున్నాను. నేను అందా ఏంటంటే, రైతుల మీద కాన్సన్ట్రేషన్ మాట్లాడితే వీళ్ళు ఆల్ సపోర్ట్ యనమల గారు. ఇఫ్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ అన్ ఇష్యూ, వాళ్ళు రాజ్యసభ సీట్ కోసం ఇంకో చోట ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ లాంగ్ స్టాండింగ్ హిస్టరీ. యనమల గారికి ఈ రాష్ట్రంలో డెఫినెట్ గా ఒక అభిమాన వ్యవస్థ ఉంది, ఆయన గౌరవించే నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. మీకు అర్థమైంది కదా? డెఫినెట్ గా ఆయన సమస్య మీద పదవి ఇప్పుడు ఆయనకి ఎలా ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇదే కనుక ఆయన డెఫినెట్ గా కొంతకాలం కింద టేకప్ చేసి ఉంటే ఆల్ అవుట్ సపోర్ట్. కొంతకాలం కింద అంటే ఎప్పుడు? వాళ్ళకి ఇచ్చిన తర్వాత 2009లో వాళ్ళకి భూములు లాక్కుంటా మొదలు పెట్టారండి ఓఎన్జీసీ పేరు మీద. తర్వాత జిఎంఆర్ గారికి, ఆ తర్వాత జిఎంఆర్ గారి నుంచి రాజశేఖర్ రెడ్డి గారి వాటా నుంచి కేవీ రావు గారికి బదిలీ అయినట్టు పెద్ద ఇష్యూస్ ఉన్నాయండి పక్కన. అక్కడ అయినప్పుడన్నా, తర్వాత ఇబ్బందులు జరిగినప్పుడన్నా, లేకపోతే సిపిఎం పార్టీ వాళ్ళు ఉద్యమం చేసినప్పుడన్నా సరే దాంట్లో నిలబడి కొంతమందికి న్యాయం చేసుకుంటే, ఇప్పటికన్నా నేను కోరుకుంటున్న మా యాంబుల్ రిక్వెస్ట్ మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా వాళ్ళకి న్యాయం చేసే విధంగా మీరు నిలబడితే డెఫినెట్గా చరిత్రలు ఉండిపోతారు.